మనిషి జీవితంలో అతిపెద్ద సమస్య మన అహంకారం. అహంకారం ముందు ఉంది అంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పవుతాయి. జనరల్గా మనం మంచి పనులే చేస్తున్నాం అనుకుంటాం, కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశమే ముఖ్యము. జీవితం గందరగోళంలో పడకూడదు అంటే ఉండాల్సింది అహంకారం కాదు. అహంకారం చుట్టూ వైఫైలా తిరుగుతూ ఉంటుంది. మనం చేసే పని సరైనదైనా సరే దాని వెనక ఉన్న ఉద్దేశమే ముఖ్యం. అహంకారం ముందు ఉండి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. ఈరోజు అర్జున విషాద యోగంలో 14వ శ్లోకం తెలుసుకుందాం. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ శ్లోకం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ రంగంలోకి వచ్చాడు. తెల్లని గుర్రాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించి నర నారాయణులు కృష్ణార్జునుల రూపంలో ప్రత్యక్షమై తమ తమ దివ్య శంఖాలను ఊదారు అని ఈ శ్లోకం చెప్తోంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తెల్లని గుర్రాలు, తెలుపు అనేది సత్వగుణాన్ని సూచిస్తుంది, పవిత్రతను సూచిస్తుంది, ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని బట్టి పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి పాండవులే విజయం సాధిస్తారు అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఆ 4 గుర్రాలు 4 వేదాలుగా, కృష్ణార్జునులు జీవాత్మ పరమాత్మలుగా చెప్తారు. ఈ శ్లోకంలో మాధవః అని వాడడం జరిగింది. మా అంటే లక్ష్మి, ధవు అంటే భర్త. అంటే లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని పూరించి కౌరవ పక్షాన ఉన్నటువంటి రాజ్యలక్ష్మిని స్వీకరించబోతున్నాడు అని సంజయుడు చెప్తాడు. కౌరవ పక్షంలో భీష్ముడు ప్రధానుడు కాబట్టి అతనే శంఖాన్ని పూరించాడు. పాండవ పక్షంలో శ్రీకృష్ణుడు ప్రధానుడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ శంఖాన్ని పూరించాడు. మిగిలిన వాళ్ళు నిమిత్త మాత్రులని స్పష్టమవుతుంది. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి నేర్చుకుందాం. తతశ్వేతైర్హయైర్యుక్తే తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని ఒక్కసారి పాడదాం. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ శ్లోకం మనకు నేర్పేది ఏంటంటే, మన చర్యల వెనుక ఉండేటువంటి ఉద్దేశం శుద్ధంగా ఉంది అంటే మన జీవిత యుద్ధము ధర్మ యుద్ధంగా మారుతుంది. అర్జునుడు వీరుడైనప్పటికీ కూడా అతని రథసారథి మాత్రం శ్రీకృష్ణుడు. ఇక్కడ మన జీవితంలో కూడా అదే చెయ్యాలి. మన జీవితాన్ని నడిపించాల్సింది మన బుద్ధి, మన అహంకారం కాదు. నరనారాయణుల రూపంలో ఉన్నటువంటి కృష్ణార్జునులు అధిరోహించినటువంటి రథము మన శరీరం అనుకుంటే, తెల్లని గుర్రాలు మన ఇంద్రియాలు, అర్జునుడు మన మనసు, శ్రీకృష్ణుడు బుద్ధి. అంటే మన శరీరాన్ని, మన ఇంద్రియాలను నడిపించేది బుద్ధి. బుద్ధి ముందుంటే జీవితం సాఫీగా సాగుతుంది. అహంకారం ముందుంటే జీవితం ప్రమాదంలో పడుతుంది. బలం గొప్పది కాదు, బుద్ధే గొప్పది. జీవితంలో పోరాడాల్సింది మనమే, కష్టాలను ఎదుర్కోవాల్సింది మనమే. ఆ క్రమంలో దేనిని ముందుంచాలి అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కమెంట్ రూపంలో చెప్పండి. మీ ప్రోత్సాహమే నా ప్రయత్నాన్ని ముందుకు నడిపిస్తుంది.